నమస్తే టీవీ45 న్యూస్ కి స్వాగతం. జగన్ పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి మృతి చెందడానికి సరైన రక్షణ ఇవ్వలేకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే కారణమని, ఈ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబును A1గా A2గా హోంమంత్రిని A3గా డీజీపీని పెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిల్ల జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. రావులపాలెం పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏదో సినిమాలో భావ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం మర్డర్ చేశారనే డైలాగ్ ఉంటుంది. ఆ విధంగా మోదీ భావ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం రాష్ట్ర ప్రజలను చంద్రబాబు ప్రభుత్వం యోగా దినోత్సవం పేరుతో 300 కోట్ల రూపాయలను దుబారా చేసిందని ఆరోపించారు. రైతుల ధాన్యం బకాయిలు సక్రమంగా చెల్లించలేని ప్రభుత్వం యోగా దినోత్సవం పేరుతో 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో నగదు జమ చేస్తామని చెప్పిన ప్రభుత్వం 48 రోజులు దాటినా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇప్పటికీ 248 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయన్నారు. లోకేష్ సీనియర్ నంబర్లను స్క్రాప్ ను పక్కన పడేసినట్లుగా వారిని పక్కన పడేశారు. బుచ్చయ్య చౌదరి వయసుకు తగ్గ విధంగా మాట్లాడితే బాగుంటుంది, ఎవరో మెప్పు కోసం మాటలు మాట్లాడితే పద్ధతిగా ఉండదు. అనంతరం వైసీపీ చేపట్టిన యువత పోరు కార్యక్రమంలో భాగంగా అమలాపురం కలెక్టరేట్ కు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. డైలాగ్ కూడా దాన్ని తప్పుగా మరి జగన్మోహన్ గారు ఏదో అన్నారని చెప్పి దాని మీద నిందమోపే కార్యక్రమం చేస్తున్నారు. జగన్మోహన్ గారు అన్నటువంటిది ఏదైతే మీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, మీరు సభ్యత ఇచ్చినటువంటి వ్యక్తి, మీరు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకి మిమ్మల్ని చీకొట్టి మీ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం పొందిన వ్యక్తి ఇవాళ మాట్లాడాడు. ఈ తెలుగుదేశం పార్టీని భూస్థాపితం, ఈ తెలుగుదేశం పార్టీ నామరూపాలు ఎక్కడ చేయాలనే ఉద్దేశంతో మరి ఆ యొక్క కార్యకర్త కూడా ఆ యొక్క ఫ్లెక్స్ దగ్గర ప్రదర్శించాడని చెప్పి దీనికి మీరు సిగ్గుపడాలని చెప్పి ఈ సందర్భంగా మరి మనం చేస్తూ ఉన్నాం. అలాగే మరి మన ప్రాంతం నుంచి ఎవరైతే మరి బుచ్చి చౌదరి గారు చాలా సీనియర్ మరి శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తి, మంత్రి కూడా పనిచేశారు ఆయన. కానీ మరి వయసుకు తగ్గ మాటలు మాట్లాడితే బాగుంటుంది. ఏం చేద్దంటే మరి వయసుకి ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి లోకేష్ గారేమో ఈ సీనియర్లందరినీ స్క్రాప్ మెంబర్ల కింద పక్కన పడేశాడు. దాంతో మంటెక్కినటువంటి సీనియర్లు ఏం చేయాలో తెలియక చంద్రబాబు నాయుడు గారిని నెప్పుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత గట్టిగా మనం తిడితే మనకే అన్న మంత్రి పదవి అన్న ముష్టేస్తాడేమో అనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ సీనియర్ మంత్రులకి పిచ్చెక్కి ఎటువంటి పిచ్చి స్టేట్మెంట్లు ఇస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఈ పిచ్చి మేళంలో కేవలం బుచ్చి చౌదరి కాదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నాడు. ఇంచేతంటే మొన్న ఒక ప్రెస్ మీట్లో ఆయన కూడా చెప్తున్నాడు, ఈ ప్రతిపక్ష నాయకుడిని నేను భూస్థాపితం చేస్తాను అని చెప్తున్నాడు. అంటే ప్రతిపక్ష నాయకుల్ని చంపడానికి, హత్యలు చేయడానికి ఉన్నటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఎగ్గొడితే ప్రజల పక్షాన్ని ఎవరైనా గొంతెత్తితే వారిని మీరు భూస్థాపించడానికి మీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారా ఈ రాష్ట్ర ప్రజలని మరి నేను నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. కాబట్టి మరి మీరు కూడా ఏది నేనేదో ఒక హత్య చేస్తానో లేదా ఒకరిని భూస్థాపితం చేస్తానో అనేటువంటి మాట మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పత్రికా విలేకరుల సమావేశం, ఒక మీడియా సమావేశంలో చెప్తే మరి ఆయన మీద మరి A1 కింద పెట్టాలా, A2 కింద పెట్టాలా, లేదా ఈ రాష్ట్రాన్ని తరిమి కొట్టాలో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకమే మరి డిసైడ్ చేయాలని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకులు ఎవరైతే మరి అన్ని పార్టీలు కలిపి ఒకవైపు ఉంటే ఇవాళ రాష్ట్రంలో ప్రజలందరూ దొరుకుతున్నారు. జగన్మోహన్ గారు ఉన్నారు. మీరు ప్రతిపక్ష పాత్ర ఇచ్చినా ఇవ్వకపోయినా ఇవాళ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి మా తరపు మాట్లాడుతున్నాడు, మా తరపున జగన్మోహన్ రెడ్డి గారికి మేము మద్దతుగా ఉంటామనే విధంగా ప్రతిపక్ష పాత్ర జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు, ఇందులో సందేహం లేదు. అటువంటి తరుణంలో మరి ఆయన ఒక పరామర్శకో లేకపోతే ఒక విగ్రహావిష్కరణకు వెళితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేదు అని అడుగుతున్నా. ఏదైతే మరి సింగయ్య అనేటువంటి వ్యక్తి మా పార్టీ కార్యకర్త మరి చనిపోయినటువంటి సందర్భం ఇవాళ ఇందులో మరి నిందితులు A1గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని పెట్టాలి, A2గా హోమ్ మినిస్టర్ని పెట్టాలి, A3గా రాష్ట్ర డీజీపీని పెట్టాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. ఎందుచేతంటే మరి ప్రతిపక్ష నాయకుడు అందులో విపరీతమైన క్రేజ్ ఉన్నటువంటి జగన్మోహన్ గారు ఇవాళ మరి ఒక కార్యక్రమానికి వస్తూ ఉంటే మీకు బాధ్యత లేదని అడుగుతున్నా. రోప్ పార్టీ మీరు పెట్టుంటే ఇవాళ ఈ యొక్క దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చిండేదని అడుగుతున్నా. మరి అటువంటి కార్యక్రమాలు మీరు చేయకుండా ఆయనకి కనీసం భద్రత కూడా కల్పించకుండా ఏదో రకంగా ఆయన హతమార్చాలని ప్రయత్నంగా మేము భావిస్తూ ఉన్నాం. అందుచేతే మీరు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారికి సెక్యూరిటీ ఇవ్వడంలో వెనకడుగు వేస్తున్నారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా మరి ఇవాళ పేపర్లో చూసాం, అదేమిటంటే మరి A3గా A1గా ఏదో డ్రైవర్ని పెట్టామని జగన్మోహన్ గారు
మరి వాహనం ప్రయాణం చేస్తున్నటువంటి వాహనానికి డ్రైవర్గా ఉన్నటువంటి వ్యక్తి ఏదో A1గా పెట్టామని, A2గా A3గా జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టామని, వైవి సుబ్బారెడ్డి గారిని పెట్టామని, ఇంకా ఉన్నటువంటి ఇతర పేరు నాని గారిని పెట్టామని వారి పేపర్లో మేము చూసాం. మరి ఇది ఈ రకంగా ఉంటే మీరు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళాలని ఆపడం కోసం ఇట్లాంటి తప్పుడు కేసులు మీరు పెడుతున్నారే, మరి ఒక్కసారి తెలిసే ఈ ప్రమాదం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, కావాలని అలా చేశారని మీరు చెప్తున్నారే, మరి దీనికి మీరు సెక్షన్ 105 సెక్షన్ మరి ఏదైతే మీరు ఇందులో ఉన్నటువంటి సెక్షన్లు కూడా 105 అదేవిధంగా ఒక BSN 105 అలాగే 49 అనే సెక్షన్లు మీరు వేస్తున్నారు కదా. మరి గతంలో నారా చంద్రబాబు నాయుడు గారికి మీడియా పిచ్చి ద్వారా ఉండేటువంటి కార్యక్రమం ద్వారా పుష్కరాలు జరిగితే ఆయన వస్తున్నప్పుడు జన ప్రవాహం నుంచి ఆయన వస్తున్నప్పుడు ఒక బిల్డప్ ఇచ్చి దాన్ని అప్పుడు కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు చేద్దామని చెప్పి పిచ్చితో ఆ రోజున 28 మందిని మరి పొట్టన పెట్టుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారి మీద ఏ కేసు కట్టాలని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నా. ఎన్నికల ముందు మరి ఏదైతే ఒక కార్యక్రమంలో చీరలు పంచి అక్కడ తొక్కిసలాట్లో మరి కొంతమంది చనిపోతే మరి ఈ చంద్రబాబు నాయుడు గారి మీద ఏ కేసు పెట్టాలి, ఇతన్ని బర్తరఫ్ చేయాలో వద్దా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. కేవలం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్యాలెస్లో ఉన్నాడు బయటికి రావట్లేదని వారే మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తన నివాసం నుంచి బయటకు వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ ఇచ్చే పరిస్థితుల్లో కూడా లేదు. ఇవాళ ప్రజల్లో మీ మీద తిరుగుబాటు ఆ రకంగా ఉందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. అలాగే మా ప్రభుత్వానికి వెన్నుముక రైతు అని చెప్తూ ఉంటాం. రైతులు మోసం చేయడం మానేసి తక్షణమే ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రతి రైతుకి మీరు పెట్టుబడి సాయంగా డబ్బు ఇమీడియట్గా రిలీజ్ చేయాలి, సాయం చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే తక్షణమే 48 గంటల్లో ఇస్తామన్న డబ్బు మరి రైతులు ధాన్యం బకాయిలు 48 గంటల్లో ఇస్తామని చెప్పి 50 రోజులు 48 రోజులు గడుస్తున్న మొద్దు నిద్రపోతున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ లేదా ఎమ్మెల్యేలు కానీ ఈ ప్రభుత్వం కానీ మొత్తం నిద్ర వీడి వారికి ఇమీడియట్గా ధాన్యం బకాయిలు రిలీజ్ చేయాలని చెప్పి సందర్భంగా మరి కోరుతున్నాం. అలాగే మరి ఏదైతే మొన్ననే యోగా దినోత్సవం చేశారు 18వ తారీఖున, చాలా 2 రోజుల క్రితం 21న మరి ప్రపంచ యోగా దినోత్సవం చేశారు. సంతోషం. ఆరోగ్యానికి నిజంగా యోగా చాలా అవసరం కాదనట్లేదు. కానీ బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఏదో ఒక సామెత ఉంది, బావ కళలో ఆనందం చూడడం కోసం ఈ మర్డర్ చేశారని ఏదో సినిమాలో డైలాగ్ కూడా చూసాం. అలాగే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మోడీ బావగారి యొక్క కళలో ఆనందం చూడడం కోసం ఏదైతే మోడీ గారి ద్వారా మరి పవన్ కళ్యాణ్కే ప్రతిసారి చాక్లెట్ ఇస్తున్నాడో ఈసారి లోకేష్కి ఇప్పించాలని ఒక విఫల ప్రయత్నంతో 300 కోట్ల రూపాయలు ఇవాళ యోగా దినోత్సవం పేరు మీరు దుబారా చేశారని చెప్పి ఈ సందర్భంగానే మనవి చేస్తూ ఉన్నాం. ఏం చేద్దంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కించుకోవడానికి గతంలో సూరత్లో చేశారు, 1,40,000 మంది ఏదో చేశారు, వచ్చింది. ఇవాళ మీరు ఎంత డబ్బు వెచ్చించేయడం కరెక్ట్ కాదని చెప్పి నేను అంటూ ఉన్నా. ఏం చేద్దంటే ఒక్కసారి సామాన్య ప్రజలకు మీకు ఓట్లు వేసి గెలిపించినటువంటి ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూస్తూ ఉంటే ప్రతి నెల 30వ తారీఖు వస్తూ ఉంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క గుండె గుబేరం అంటూ ఉంది కరెంటు బిల్లులు కట్టలేక. అలాగే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకంలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా నిత్యావసర సరుకుల ధరలో కొనుక్కునే విధంగా లేక 30వ తారీఖు వస్తుంటేనే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అంతా భయపడిన పరిస్థితి. అలాగే ఏదైతే మరి ఇస్తానన్న సూపర్ 6 ఎగ్గొట్టమే కాకుండా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ రకమైన పరిస్థితి ఉంటే ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా మరి 300 కోట్ల రూపాయలు సుమారు మరి మళ్ళీ ఈ సోషల్ మీడియాలో వచ్చిందని చెప్పి మేము అంత ఖర్చు పెట్టలేదని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఎంత ఖర్చు పెట్టారో బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా మీరు ఇప్పటికైనా పత్రికాముఖంగా సమావేశం పెట్టి రిలీజ్ చేయాలి. ఏం చేద్దంటే మరి సంక్షోభంలో కూడా అవకాశవాదం చూసుకునేటువంటి ముఖ్యమంత్రి దురదృష్టవశాత్తు మనకు ఉన్నాడు. ఆయనే నారా చంద్రబాబు నాయుడు గారు. ఏం చేద్దంటే మరి గతంలో ఏదైతే విజయవాడలో వరదలు వస్తే అగ్గిపెట్లకి 23 కోట్లు మరి ఖర్చు చేసేటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ పూర్తిగా ప్రభుత్వం మరి బాధ్యత రహితంగా వ్యవహరిస్తుంది. మరి అందుచేత ఇవాళ 300 కోట్ల రూపాయలు ఈ రోజున యోగా కార్యక్రమానికి 100 కోట్లు యోగా కార్యక్రమానికి కానీ లేదా 94 కోట్ల రూపాయలతో హెలికాప్టర్లు కొనుక్కుని మీరు అటు ఇటు తిరగడానికి కానీ మీకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? రైతులకి ధాన్యం బకాయిలు ఇవ్వడానికి మీరు మీ దగ్గర డబ్బు లేదు. కానీ మరి మీరు హెలికాప్టర్లో కొత్త హెలికాప్టర్లు కొనుక్కోవడానికి అదేవిధంగా మరి ఇవాళ మోడీ కళ్ళలో మోడీ బాబు గారి కళ్ళలో
ఆనందం చూడటం కోసం ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని తొక్కడం కోసం, లోకేష్ గారిని జాకీలేసి లేపడం కోసం మీరు 300 కోట్లు ఖర్చు పెట్టడం తప్పు. ఇది బాధ్యతాయుతంగా ఉండాల్సిన ముఖ్యమంత్రి చేసిన పని కాదని మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్న లక్ష్మీపార్వతి గారి పార్టీలోకి వెళ్ళారు. ఆ వేళ అక్కడ పోటీ చేసి చంద్రబాబు నాయుడు గారిని కూడా తిట్టారు. ఎట్లా మరి పిచ్చి పీక్స్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఒకసారి కరుస్తూ ఉంటారు. కాబట్టి ఎటువంటి బుచ్చి చౌదరి గారిని కానీ, లేకపోతే ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తున్నటువంటి వీరిని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ముందే పెట్టకపోతే ప్రజలకి హాని ఉంటుంది. కాబట్టి ప్రజాక్షేమం కోరి మరి వీరిని ఎవరైతే ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడుతూ మరి ప్రతిపక్ష నాయకుడిని భూస్థాపితం చేస్తారన్న ముఖ్యమంత్రిని అవసరమైతే పిచ్చి హాస్పిటల్కి పంపించాలి, ప్రజల్ని కలవకుండా అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మరి ఆఖరిగా మీ అందరికీ చెప్పేటువంటి విషయం ఏదైతే మొదటిసారి చెప్తున్నా, ఈరోజు జరుగుతున్న కార్యక్రమం యువత పోరు విషయంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతందరికీ కూడా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను, అలాగే ప్రతి నెల మీకు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇచ్చేస్తాను అని చెప్పారు. ఇది మా మేనిఫెస్టో కాదు, నీ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో. మరి యువత కోసం నేను 500 కోట్ల ఒక 500 మందికి మరి ఎవరైతే మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు. ఆయన కూడా మరి ఎంచేత బ్లాక్మెయిల్ గురవుతున్నాడో, లేదా అలాగే దొక్కబడుతున్నాడో, లేదా లోకేష్ గారికి మరి అతను వశమైపోయాడో మాకు తెలియదు. కానీ వారు కూడా మాట చెప్పారు. ఏమనంటే ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 500 మంది మరి యువతకి మేము 10 లక్షలు చొప్పున ప్రతి సంవత్సరం ఇస్తామన్నారు. ఎప్పుడు ఇస్తున్నారు అని అడుగుతున్నాం. కనీసం మీరు ప్రశ్నించాలి కదా అని అడుగుతున్నాం. ఇప్పటి వరకు ఒక్క చోట కూడా ఇది ప్రశ్నించింది లేదు, అడిగింది లేదు. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, ఉన్నటువంటి ప్రజానీకులు ఉన్నటువంటి వాళ్ళు కానీ కోట్లు మట్టి, ఇసుక, ఇతర మాఫియాల్లో మొత్తం అన్నిట్లో కూడా స్కామ్లు చేసి ఉన్నటువంటి నిరుద్యోగ భృతి సంవత్సరానికి 3,000 రూపాయలు చొప్పున 36,000 రూపాయలు ఇవాళ ప్రతి విద్యార్థికి బాకీ ఉన్నారు. మీరు దాని మీద ఒక ప్రకటన లేదు, అలాగే జాబ్ క్యాలెండర్ లేదు, అలాగే ఏదైతే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి మరి ఈ 36,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు సరి కదా. ఈ రోజున 20 లక్షల ఉద్యోగాలు నేను నా కొడుకులు తెచ్చేస్తామన్నారు. ఎక్కడ పెట్టారని చెప్పి అడుగుతున్నాం. రాష్ట్రానికి 20 లక్షల కోట్ల పెట్టుబడులు నారా చంద్రబాబు నాయుడు గారు తెచ్చామని ఆయన అనౌన్స్ చేశారు. ఎక్కడ దాచారు అని మేము అడుగుతాం. ఎప్పుడు బయటికి తీస్తారో అని అడుగుతున్నాం. మీ ఎన్నికల్లో మీరే చెప్పాం ఏమని, వర్క్ ఫ్రమ్ హోమ్, అందరూ ఇంటి దగ్గర కూర్చుని పని చేసుకోవచ్చు 20 లక్షల మందిని. మధ్యలో మళ్ళీ ఈవీ మోటార్ సైకిల్ మీద వెళ్ళి కావాలంటే మీకు బోర్ కొడితే ఊళ్ళో మళ్ళీ ఒక రిహాబిలిటేషన్ సెంటర్లో పెడతానని చెప్పారు. ఒక సెంటర్ ఏర్పాటు చేస్తాం, మీరు అక్కడికి వచ్చి కాఫీ కానీ టీ కానీ తాగి మళ్ళీ అక్కడి నుంచి కూడా మీరు పని చేసుకోవచ్చు, మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఈ రాష్ట్ర యువత అంతా కూడా మరి ఇందులో ఎక్కడ ఒక కడుగు కూడా ముందుకు పడిన దాఖలా లేవు. అంచేత ఇట్లాంటి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఈరోజు బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి నారా చంద్రబాబు ముఖ్యమంత్రి బాధ్యతల్ని పక్కన వదిలేసి ప్రజలేమో కరెంటు బిల్లులు సైతం కట్టుకోలేని పరిస్థితిలో ప్రజలుంటే మీరు మీ హంగుల కోసం, మీ పేర్ల కోసం మీడియా పిచ్చితో ఈరోజు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ మీకు కాదు, యోగాలో ప్రతిభ చూపించిన వాళ్ళు ఎవరైనా మరి ఒక అమ్మాయి చక్కగా ప్రదర్శన ఇచ్చింది, అట్లాంటి వాళ్ళు గిన్నీస్ బుక్లో అయితే తప్పు కాదు. అంతేగాని రాష్ట్ర ప్రజల యొక్క డబ్బుని ఇలా వృధా చేస్తూ కరెంటు బిల్లులకి, లేకపోతే ఉన్నటువంటి నిత్యావసర సరుకుల ధరలు కానీ, లేదా వ్యాపారస్తులు కానీ ఇవాళ వ్యాపారాలు లేవు బాబోయ్, హలో లక్షణ ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకుని తప్పు చేసామనే పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రజానీకం ఉంటే మీరు 300 కోట్ల రూపాయలు యోగా కార్యక్రమానికి, మీరు కొత్త హెలికాప్టర్ కొనుక్కుని తిరగడానికి, లేకపోతే 23 కోట్లు మరి ఏది వరదలు వస్తే ఆ వరదల్లో అగ్గిపెట్లు ఖర్చు, కొవ్వొత్తులకి అగ్గిపెట్లకి మాకు 23 కోట్లు అని చెప్పి ఖర్చులు రాసేసుకుని ప్రజలు కష్టపడి మీకు పన్నులు కడుతుంటే ఆ డబ్బుని ఎలా దుబారా చేసేటువంటి హక్కు ఈ ముఖ్యమంత్రికి లేదు. మీరు కేవలం కస్టడీని మాత్రమే మీరు ఈ రకంగా ఖర్చు చేయడానికి ఈ యొక్క ప్రజలు ఒప్పుకోవాలని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా. మీరేమన్నా ఖర్చు పెట్టాలంటే మీ ఖర్జూర నాయుడు గారు మీకు ఇచ్చిన 2 ఎకరాలు మీరు కష్టపడి సంపాదించేసి చెమట ఉడిచి 1000 కోట్లు చేశారు. మీ సత్యమణి గారే చెప్పారు 20,000 కోట్లు ఉండేది నేను పైసా పక్క పడించాను. అట్లాంటి దాని తీసి మోడీ బావ చేత మెప్పుకోవడానికి అవసరమైతే మోడీ గారి ఇంటికి వెళ్ళి నువ్వు ఊడిగం చెయ్యి, లేకపోతే మోడీ గారికి నీ సొంత నిధుల నుంచి డబ్బులు పట్టుకెళ్ళించుకునే కార్యక్రమం చేయాలి తప్ప ఈ రకంగా ప్రజా డబ్బుని వృధా చేస్తూ మరి ఈ రకంగా ఇంతమంది ప్రజలు కష్టపడుతున్నటువంటి తరుణంలో వారికి బాధ్యత కట్టినటువంటి డబ్బులన్నీ కూడా మరి సంక్షేమ కార్యక్రమాలు సూపర్ సిటీని ఎగ్గొట్టి ఎటువంటి కార్యక్రమాలకి దుబారా ఖర్చు చేస్తున్నటువంటి ఈ నారా చంద్రబాబు నాయుడు గారికి భవిష్యత్తులో తగిన విధంగా ప్రజల బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. మొన్న పెట్టిన కార్యక్రమంలో కూడా కోట్లు నొక్కేసి ఇవాళ మరి సూర్య నమస్కారం చేసుకునే విధంగా మన కార్యక్రమాలు చేశారు. యువతంతా చక్కగా పార్టిసిపేట్ చేశారు. యువతను అభినందిస్తూ ఉన్నాం.
యోగా డేని ఎంకరేజ్ చేస్తున్నాం. కానీ డబ్బు దుబారాని బాధ్యత లేకుండా ఖర్చు పెడుతున్నటువంటి దుబారాన్ని మాత్రం మేము ఖండిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ